కార్తికేయ యాజమాన్యం వచ్చి సుమారు 2 నెలలు దాటి 3 నెలలు వచ్చింది. రాగానే వచ్చి ఇక్కడ చింతాడు సంతలో ఆవులు నిలబెట్టేటట్టు మమ్మల్ని నిలబెట్టి ఇక్కడ మాట్లాడడం జరిగింది. అయితే రావడం కూడా ఒప్పందం కూడా వాళ్ళు చేసుకునే పద్ధతి కూడా మాకు నచ్చలేదు. సంతలో ఆవుల్ని బేరమనేటట్టు ఆడారు. వచ్చి నుంచి మేము కార్మికులకి అన్నం పెడతామని చెప్పలేదు, 30 మంది తొలగిస్తామని చెప్పడం జరిగింది. అది ఎవరైనా సరే తొలగిస్తామంటే ఊరుకుంటాం, పద్ధతి కాదండి సార్ అని చెప్తే వస్తామని చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఇంతవరకు మేము చెప్తే ఒకసారి 2 సార్లు వచ్చారు. వచ్చి ఇక్కడ ఉన్న కొత్తగా ఒక అధికారి వచ్చారు, జేడీ సార్ అని ఆయనతో సంప్రదింపులు చేయడమే జరిగింది. చేసి మళ్ళీ 3 నెలలు అవుతుంది కానీ రాలేదు. అయితే మేమైతే ఫోన్ చేస్తే మీకు ఇప్పుడు మండుతుందా అంటున్నారు తప్ప వచ్చే సమాధానం అయితే లేదు. కానీ ఇప్పటికి మేము డ్యూటీలు అయితే మేము తప్పకుండా చేస్తున్నాం. ఏదైతే సిరిగిపోయిన బట్టలతోనే పాత యాజమాన్యం ఇచ్చిన బట్టలతోనే డ్యూటీ అయితే చేస్తున్నాం. ఏ డ్యూటీ చేయడానికి జీతాలు లేనప్పుడు 3 నెలలు మా ఇంటి దగ్గర కూడా పరిస్థితులు ఇబ్బంది పడుతుంది. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళడానికి కూడా పరిస్థితులు లేదు. కానీ మేము ఇక్కడ కడుపు మంటతోనే డ్యూటీలు చేస్తున్నాం. అయితే సుమారు ఇక్కడ బెడ్స్ 600 పడిపోయాయని చెప్పారు. కానీ ఇది ప్రభుత్వం ఏంటంటే ఇక్కడ 950 బెడ్స్ ఉన్నాయని చెప్తుంది. మిగతా 350 బెడ్స్ నాగేశ్వరం నదిలో పడేశారంటే మాకైతే తెలియట్లేదు. కానీ యాజమాన్యం ఏంటంటే మరి డాక్టర్స్ పెంచారు, నర్సులను పెంచారు, ఎంఎన్ఓలు పెంచారు, సెక్యూరిటీని తగ్గించడం ఏంటి? మరి కూటమి ప్రభుత్వం సిగ్గుచేటని మేమైతే భావిస్తున్నాం. ఇక్కడ ఎంపీలు కానీ ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. శ్రీకాకుళం వెనకబడింది అంటున్నారు కానీ వీళ్ళ వల్ల వెనకబడిందని మేమైతే భావిస్తున్నాం. ఇప్పటికైనా ఇక్కడ నాయకులు కానీ రిమ్స్ అధికారులు సిగ్గుసారం ఉంటే మా యొక్క సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాం. ఇట్లు సిఐటి యూనియన్. నా పేరు వెంకట సతీష్.